వెల్కమ్ టు పబ్లిక్ కోడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించింది. ఆ నియోజకవర్గాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. సీఏపీఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు భారీగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించనున్నారు. జిల్లా కలెక్టర్లు లేదా ఎన్నికల అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమిషనర్లు ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, వినుకొండ, గురిజాల, మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఎన్నికల సంఘం. దీంతో పాటు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పేర్కొంది. వీటితో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అల్లర్ల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల సంఘం హెచ్చరించింది. కాగా రాష్ట్రంలో మొత్తం 4,14,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఒక్కో కేంద్రంలో 1,500 మంది ఓట్లు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 28,000 మంది హోం ఓటింగ్ కు సమ్మతి తెలుపగా ఆ మేరకు నిన్నటి నుంచే హోం ఓటింగ్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో 374 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 64 మంది ఎంపీ అభ్యర్థులు భద్రత కావాలని అడిగారు. ఈ వివరాలను డీజీపీకి పంపామని ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు.